సుపరిచితమైన వాక్యమే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనేమో కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఇర్మియా గ్రంథము, ఇది కూడా మన అందరికీ సుపరిచితమైన లేఖనమే. 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రతి మనిషి జీవితంలో కష్టం సుఖం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎలాగా? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అందరికీ ఉంటుంది కదండి. అది ప్రతి మనిషికి ఉంటుంది. సామాన్యులకి ఉంటుంది, సామంతులకి ఉంటుంది. అలాగే కొన్ని సీజన్స్ మన లైఫ్లో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. కొంతమంది సైకాలజిస్టులు కానీ లేదంటే తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఇలా చెప్తారు కదా. మానసిక నిపుణులు ఏం చెప్తారంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంచుమించు జనవరి వరకు దిస్ ఈజ్ కాల్డ్ సీజన్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. ఏంటి? సీజన్ ఆఫ్ డిప్రెషన్ అని. కొంతమందికి యాంగ్జైటీ అని, నిరాశ, నిస్పృహ, ఆందోళన, భయం, ఒంటరితనం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనుషుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది బయటికి కనిపించదు కానీ 100 మందిలో ఇంచుమించు 70 మందికి ఈ నిరాశ అనేది ఉంటుందంట. ఈ నిరాశ చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయగలదు. అందులో ఒక కార్యం ఏంటో తెలుసా? దేవునికి మనల్ని దూరం చేయగలదు. దేవునికి మనల్ని దూరం చేయడానికి సాతాను వాడుకునే ఆయుధమే నిరాశ. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఈ నిరాశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది విశ్వాసులకే కాదు కానీ ఎలాంటి ఫేజ్లో ఉన్న వాళ్ళకైనా, కొన్నిసార్లు సేవకులకు కూడా ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం. ఇవి మనందరికీ తెలిసినవే, ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. ఒకసారి అందరూ తీస్తారా? అంటే నా బైబిల్లోనే ఉందా ఏంటి అనుకుంటారు కదా మీరు. 11వ అధ్యాయము 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడానికి దేవుడు వాడుకున్న సాధనం ఎవరు? మోషే. ఇంకా ఇశ్రాయేలీలు 10 ఇబ్బందికరమైన రోగాల నుంచి, లేదంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకురావడానికి దేవుడు వాడుకున్న సాధనం ఎవరు? మారాను మధురంగా మార్చడానికి దేవుడు వాడుకున్న సాధనం ఎవరు? ఇలా ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న మోషే ఒక ఫేజ్ వచ్చేసరికి, ఒక టైం వచ్చేసరికి ఏమంటున్నాడు? నా వల్ల కాదు, నన్ను తీసేసుకో, నన్ను చంపే అంటున్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? మనల్ని అలాంటి సందర్భంలో విడిచిపెట్టకుండా మనల్ని అంటి వెంబడించే దేవుని మనం కలిగి ఉన్నాం. అనుదినము మన భారాన్ని భరించే దేవుడు ఎవరో? మనం ఆరాధించే దేవుడు. మనం ఆరాధించే దేవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన మన భారములను భరించడానికి ఇష్టపడే దేవుడు. ఎవరైనా మన సంతోషాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు, లేదంటే మనం ఇచ్చే వాటిని తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ మన భారాలు భరించడానికి ఎవరికైనా ఇష్టమవుతుందండి? ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఫేజ్లో ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక భయంకరమైన పరిస్థితి కనిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు బయటికి కనిపిస్తుంది, కొన్నిసార్లు బయటికి కనిపించదు.
అవునా కదా? నా జీవితంలో కూడా నేను ఇలాంటి పరిస్థితులు చాలానే ఎదుర్కొన్నాను. కానీ అలాంటి సందర్భంలో మనము దేవాలయము విడవక లేదా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనము నిజంగా దేవుని కార్యాన్ని చూడగలం. ఇలాంటి సందర్భాల్లో సాతాను ఏం చేస్తుందో తెలుసా? లోకాన్ని మనలో చూపించాలని, లోకస్తులు ఎలా అయితే బాధపడుతున్నారో, లోకస్తులు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో అలాంటి పరిస్థితుల్లోకి మనల్ని నెట్టేయాలని చూస్తుందంట సాతాను. బెంగుళూరు తెలుసు కదండి మీకు, కనీసం వింటారు కదా ఆ ఆ సిటీ గురించి మనం వింటాం కదా. బెంగుళూరులో సంవత్సరంలో ఇంచుమించు ఎక్కువ ఆత్మహత్యలు జరిగేది బెంగుళూరులోనేనంట. సూసైడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారంట బెంగుళూరులో. ఎట్ ద సేమ్ టైం బెంగుళూరులో చాలా వెల్ నోన్ పర్సన్స్ ఉంటారు. అంటే ఎలాంటి వాళ్ళకైనా ఈ సిచ్యువేషన్ అనేది కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు మనం పక్కదారులు కాకుండా ప్రభు వైపు చూడాలి. చాలాసార్లు సేవకులు చెప్పగా మనం విన్నాం కదా, పరిస్థితి కాకుండా ప్రభు వైపు చూడడం మనం నేర్చుకోవాలి. ఈ చిన్న పనే కదా, లేదంటే ఇదే కదా, ఎందుకు దేవునికి చెప్పి దేవుణ్ణి విసిగించడం, ఇలాగ మాత్రం మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఏ చిన్న పనైనా కూడా దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. అనుమతి లేకుండా జరిగింది అంటే మాత్రం అది మనకి అంత ఆశీర్వాదకరంగా అనిపించదు అనమాట. లాస్ట్ వీక్లో మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియో ఫైనలైజ్ చేయాలని చెప్పి చాలామంది ఇంకా ఇన్విటేషన్ పెట్టలేదంటే ఇవే మాటలు వినిపించి, కానీ నా దగ్గరికి వచ్చేసరికి నేను అది ఫైనలైజ్ చేయలేకపోయేదాన్ని అనమాట. ఇంచుమించు 3 రోజులు చాలా ఏంటి ఇలా అయిపోతుంది, ఏంటి నా జీవితం ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ నాకు వచ్చిందనమాట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట వినిపించాడు అనమాట. ఆ మాట ఏంటో తెలుసా? రా, నా దగ్గరికి రా, ప్రార్థన చెయ్యి. ఇదే నాకు వినిపిస్తూ ఉండేదన్నమాట. దేవుని సన్నిధిని మనం ఆశ్రయిస్తే 3 రోజులు ఇంచుమించు వారం రోజుల వరకు అది నలుగుతానే ఉంది. కానీ ఎప్పుడైతే ఒక ఉదయం నేను దేవుని సన్నిధిలో, దేవా ఏది చేసినా నీ ఇష్టమే, కాకపోతే ప్రతిదీ నీ చిత్త ప్రకారమే జరగాలి, మా ఇష్టం కాదు, ఎవరి ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే, అది వీడియో అయినా కావచ్చు, ప్రోమో అయినా కావచ్చు, ఏదైనా అది నీ ఇష్ట ప్రకారమే జరగాలని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక పాట కానీ ఒక మాట కానీ నువ్వు నాకు ధైర్యం ఇస్తే నేను ముందుకు వెళ్తాను ప్రభువా అని చెప్పి నేను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనందరికీ వచ్చిన పాట గురించి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో ఈ పాటలే మనల్ని ప్రభువుకి మరింత సన్నిహితంగా చేస్తాయి. ఆ పాట మీ అందరికి కూడా వచ్చిన పాటే. ఈ పాట పాడుకున్న తర్వాత చాలా సమయం నేను దేవుని స్తుతించిన తర్వాత అదే రోజు వీడియో కూడా ఫైనలైజ్ అవ్వడం జరిగింది. ఆ పాట ఏంటో మీకు వినాలంది కదా, మీ అందరికీ వచ్చిన పాటే, అలా చూడకండి. మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని ఇష్ట ప్రకారమే జరగాలి. అది కొన్నిసార్లు ఆలస్యమైనా కావచ్చు. కాకపోతే మనకి కళ్ళు ఇచ్చిన దేవుడు మనల్ని చూడకుండా ఉండిపోతాడా? మనకి చెవులు ఇచ్చిన దేవుడు మన మొరను వినకుండా ఉండిపోతాడా? మనకి ప్రాణం ఇచ్చిన దేవుడు మనల్ని పోషించకుండా ఉంటాడా? మనకి జీవం ఇచ్చిన దేవుడు మనకి కొన్ని సందర్భాల్లో జీతం ఇవ్వకుండా ఉండిపోతాడా? కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకం వైపు కానీ లోక పరిస్థితుల వైపు చూస్తూ మనం వెనకాల ఉండిపోతున్నాం. కానీ మనం వెనకాల ఉండిపోవడం కాదు, మనమే అనేక మందికి నిరీక్షణ ద్వారంగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నిరాశతో నిండిన జీవితాలు నిరీక్షణ ద్వారాలుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఇది మీ అందరికీ వచ్చిన పాట కాబట్టి ఒక్కసారి అందరం కలిసి పాడుకుందామా? నేను ఎందుకు ఈ పాట పాడుతున్నాను అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో మనం ఇలాంటి పాటలు కనుక మనం పాడుకుంటూ ఉంటే సాతాను మన దరి చేరడు. ఒకవేళ దరి చేరినా వాడిని మనం ఎదిరించగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. అపవాదిని ఎదిరించాలి. మనం ఎదిరించాలి అంటే దేవుని వాక్యంతోనే, దేవుని సేవకుడు చెప్పిన మాటల ద్వారా సాధ్యమవుతుంది. అందరం కలిసి పాడుకుందామా? మీ అందరికీ వచ్చిన పాట కాబట్టి అందరం కలిసి పాడుకుందాం. కనులనిచ్చినవాడు నిన్ను కానకుండునా, చెవులనిచ్చినవాడు వినకుండ ఉండునా, ప్రాణమిచ్చినవాడు పోషించకుండునా, జీవమిచ్చినవాడు జీతమివ్వకుండునా, కనులనిచ్చినవాడు పాడండి,
పోషించకుండునా జీవమిచ్చిన వాడు జీతమివ్వకుండునా ఎందుకు నా ప్రాణమా యేసుపైనే అనుమానమా ఎందుకు నా ప్రాణమా యేసుపైనే అనుమానమా ఆయన సమయం అయినా క్షణం మారాగును మాధుర్యము ఆయన సమయం అయినా క్షణం మారాగును మాధుర్యము కనులనిచ్చిన వాడు నిన్ను కానకుండునా చెవులనిచ్చిన వాడు వినకుండ ఉండునా ప్రాణమిచ్చిన వాడు పోషించకుండునా జీవమిచ్చిన వాడు జీతమివ్వకుండునా ప్రేమకై నీ తపనా సిలువ ప్రేమపై అనుమానమా ప్రేమకై నీ తపనా సిలువ ప్రేమపై అనుమానమా సంద్రానైనా సమాధినైనా చీల్చి జీవము నీకియడా సంద్రానైనా సమాధినైనా చీల్చి జీవము నీకియడా కనులనిచ్చిన వాడు నిన్ను కానకుండునా చెవులనిచ్చిన వాడు వినకుండ ఉండునా ప్రాణమిచ్చిన వాడు పోషించకుండునా జీవమిచ్చిన వాడు జీతమివ్వకుండునా కలవర పడకుమా కనుల నీరు రానీకుమా కలవర పడకుమా కనుల నీరు రానీకుమా కష్టములలో కరుణామయుని హస్తమున్నది గమనించుమా కష్టములలో కరుణామయుని హస్తమున్నది గమనించుమా కనులనిచ్చిన వాడు నిన్ను కానకుండునా చెవులనిచ్చిన వాడు వినకుండ ఉండునా ప్రాణమిచ్చిన వాడు పోషించకుండునా జీవమిచ్చిన వాడు జీతమివ్వకుండునా హల్లెలూయా. నిజంగా ఈ పాట పాడుకుంటే నిజంగా నాలో ఉన్న భారం అంతా ఎవరో చేత్తో తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయింది అనమాట. లాస్ట్ వచ్చిన చూడండి, కలవర పడకుమా కనుల నీరు రానీకుమా. ఎందుకు రానివద్దు అంటున్నాడంటే దేవుడు, కష్టములో కరుణామయుని హస్తం ఉన్నది గమనించుమా. దేవుని హస్తము ఎప్పుడూ మనతోనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనుషులను చూసి పరిస్థితులను చూసి ఆ హస్తాన్ని మనం గమనించలేం. ఎప్పుడైతే మరలా దేవుని సన్నిధికి మనం నడిపించబడతామో లేదా ఆయన సన్నిధిలో కొంత సమయం మనం దేవునితో సహవాసం చేయగలుగుతామో మన సమస్యలన్నింటినీ కూడా తగిన సమయంలో ఆయన మనకు జవాబునిస్తాడు. మన నిరీక్షణని మన నిరాశని నిరీక్షణగా దేవుడు మారుస్తాడనమాట. ఒక చిన్న విషయం చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దాము. మీ అందరికీ తెలుసు కదా స్టీవ్ జాబ్స్ తెలుసు కదా మీకు. చెప్తాను చూడండి. ఇలా యాపిల్ కంపెనీ తెలుసా మీకు? యాపిల్ కంపెనీ, ఒకప్పటి యాపిల్ కంపెనీ ఫౌండర్ అనమాట స్టీవ్ జాబ్స్. అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చిన ఆయన ఒకానొక సమయంలో అందరూ ఆయన మీద పడిపోయినప్పుడు ఆయన ఇంకా నా జీవితం ఎందుకు, ఇంతమందికి నేను జవాబు చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఒక 5 స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకున్నాడంట. రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నాడో తెలుసా? ఏంటది? పాయిజన్ బాటిల్, అంటే విషం బాటిల్ ఇంటి దగ్గర అయితే అందరికీ తెలిసిపోద్ది అనుకున్నాడు. మరి ఏమైందో తెలియదు కానీ 5 స్టార్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకొని పాయిజన్ అనేది తనతో క్యారీ చేయడం, అదే ఆ హోటల్లోకి తీసుకెళ్ళాడంట.
ఎందుకో తెలియదు మంచినీళ్ళు తాగాలనిపించిందంట. మంచినీళ్ళు తాగాలనిపించి ఆ ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ చేసి సర్వర్ని వాటర్ కావాలి అని అడిగాడంట. వాటర్ కావాలని అడిగిన ఆయన ఆ సర్వర్ తెచ్చి వాటర్ తెచ్చి అతనికి ఇచ్చాడంట. అతనిలో ఏదో తెలియని ఉత్సాహం, లేదంటే ఏదో తెలియని ప్రశాంతత. ఎందుకో తెలుసా? ఆ సర్వర్ పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఉజ్జీవంగా తీసుకొచ్చాడంట వాటర్. ఈయనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సర్వరా? అది మనం సర్వర్స్ని ఎలా చూస్తాము, కొంతమంది వెయిటర్స్ని, కొంతమంది అయితే అసలు మనుషుల్లాగే చూడరు, కానీ వాళ్ళు కూడా మనుషులే కదా. కానీ కొంతమంది అలా చూడరు వాళ్ళని. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు? ఆ సర్వర్ అంటే వాళ్ళకి వేలకు వేలు ఉంటాయండి జీతం. టిప్, మనం ఇచ్చే టిప్ ద్వారా వాళ్ళు కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని కదా మనం టిప్ కూడా ఇస్తాము, వాళ్ళకి జీతం సరిపోదని చెప్పి. అలాంటి సర్వర్ ఇంత హ్యాపీగా పాటలు పాడుకుంటున్నాడా అని చెప్పి, ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం, నాకు ఒక్క క్వశ్చన్ ఉంది, దానికి సమాధానం చెప్తావా నువ్వు అని అడిగాను. సార్ చెప్పండి సార్. ఏంటి అంటే, నీ జీవితంలో సమస్యలు ఏమీ లేవా నీకు? ఎంత హ్యాపీగా ఉన్నావేంటి బాబు నువ్వు? ఎంత ఆనందంగా పాటలు పాడుకుంటున్నావేంటి అని అడిగాడంట. అడిగితే ఆ సర్వర్ చెప్పిన మాటలకి స్టీవ్ జాబ్స్ నిజంగా స్టన్ అయిపోయి, షాక్ అయిపోయి ఉండిపోయాడంట. ఏంటో తెలుసా? నాకు 3 సమస్యలు ఉన్నాయండి. మొదటి సమస్య, నా తండ్రి పక్షవాతంతో మంచం పట్టేస్తున్నాడు. రెండో సమస్య, నా తల్లికి బ్లడ్ క్యాన్సర్, ఈరోజు రేపట్లో చనిపోతుంది అన్నట్టుగా ఉంది నా తల్లి. మూడవది, అత్తమామల్ని చూడలేక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి అని చెప్పాడంట. ఈ 3 చాలా భయంకరమైన పరిస్థితులే, అవునా కదా? కానీ నేను ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? నేను ఒక క్రైస్తవుని, దేవుని బిడ్డని అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ మాట స్టీవ్ జాబ్స్ని దేవుని మీద విశ్వాసం ఉంచడానికి, ఆ సర్వర్ చెప్పిన ఆ మాట స్టీవ్ జాబ్స్ని ఒక మంచి క్రైస్తవునిగా మార్చిందంట. తర్వాత రోజుల్లో స్టీవ్ జాబ్స్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్గా మారడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అంటే ఒక సక్సెస్ఫుల్ అంటే విజయవంతమైన వ్యాపారవేత్తగా. అసలైతే చనిపోవలసిన ఆ వ్యక్తి అమెరికా దేశంలోనే 20 మంది కోట్లాధిపతుల్ని లెక్కేస్తే అందులో ఒక వ్యక్తిగా స్టీవ్ జాబ్స్ ఉన్నాడంట ఆ జాబితాలో. దీనికి కారణం ఏంటో తెలుసా? తనకున్న సమస్యల్ని కాకుండా ప్రభువుని ఆరాధిస్తూ కనిపించిన ఆ సర్వర్ స్టీవ్ జాబ్స్ జీవితంలో నిజంగా దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా, మన జీవితంలో సమస్యలు రాక మానవు, కానీ ఆ సమస్యల వైపు కాకుండా యేసయ్య మనల్ని నిరీక్షణ ద్వారాలుగా చేయబోతున్నాడు అన్న విశ్వాసంతో కనుక మన జీవితాన్ని మనం కంటిన్యూ చేయగలిగితే, ఆ స్టీవ్ జాబ్స్ ఎలా అయితే ఆత్మహత్య చేసుకోకుండా ఆ సర్వర్ ఆపగలిగాడో, అలాగే ఈ లోకంలో కూడా చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనం ప్రభు వైపుకి వాళ్ళని చేర్చే ఒక సాధనాలుగా మనం అవుతాం అన్నమాట. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దేవుడు ఈరోజు కూడా మనతో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఈరోజు కూడా మన సమస్యలను పటాపంచలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో వీ హ్యావ్ టు వెయిట్. ఆ వెయిటింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇవి నిరీక్షణ కలుగునట్లు బైబిల్ గ్రంథంలో ఏది రాయబడినా కూడా ప్రస్తుతమందు మనకి శిక్షగానే కనిపించవచ్చు, కానీ అది శిక్ష కాదు. దేవుడు మనకి మన పొజిషన్లో మనల్ని ప్లేస్ చేయడానికి ముందు దేవుడు మనకిచ్చే శిక్షణ అని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎక్కడి వరకు అక్కడ లేచి నిలబడదామా? ఈ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభా, ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవమా, ఈరోజు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. మేము పరిస్థితుల వైపు కాకుండా నీ వైపు మేము చూడడానికి సహాయం చేయండి ప్రభా. ఇది మనందరికీ వచ్చిన పాటే, చూడక్కర్లేదు, ఎవరిని చూడక్కర్లేదు, ప్రభు వైపు చూద్దాం. పరిస్థితుల వైపు కాదు, ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. అట్టి ఆశీర్వాదాన్ని, అట్టి కృపను దేవుడు మనకిచ్చేలాగా. మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా పర్లేదు, కాకపోతే జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ప్రభు వైపు చూద్దాం, సమస్యల వైపు కాదు. మోషే, లక్షల మందిని నడిపించిన మోషేయే నిరాశపడ్డాడు. ఎన్నో దేవుని కోసం శూర కార్యములు జరిగించిన ఏలియా నిరాశపడ్డాడు. బట్ వాళ్ళు అక్కడ ఉండిపోలేదు, దేవుడు వాళ్ళని మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా
మనం ఎక్కడైనా ఆగిపోవాలని చూస్తున్నామేమో, సాతాను మనల్ని ఎక్కడైనా ఆపేయాలని చూస్తున్నాడేమో. మీరు మాట్లాడాల్సిన పరిస్థితి లేదు, బట్ కళ్ళు మూసుకోండి. దేవుడు మాత్రం మనల్ని నిరీక్షణ ద్వారాలుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిరాశతో ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావేమో, కలవరపడకు, కంట నీరు రానీకు. ఎందుకంటే కరుణామయుని హస్తములో మనం ఉన్నాం. అనుదినము మన భారాన్ని భరించే యేసయ్య మనతో ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచిన దైవమా, ఈ రోజు కూడా మమ్మల్ని మీరు నడిపించడానికి యు ఆర్ ఎలిజిబుల్ లార్డ్, యు ఆర్ వర్ది. నువ్వు అర్హుడవు, నువ్వు యోగ్యుడు ప్రభువా. మారని వాడు, మార్పు లేని దేవుడు మన యేసయ్య. ఒకసారి ఈ రోజు కూడా మమ్మల్ని నడిపించవా ప్రభువా. ఆనాడు అంతమందిని నడిపించిన దేవుడు ఈ రోజు మనల్ని విడిచిపెట్టేస్తాడా? ఒక్కసారి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. నిరాశకు మనం చోటివ్వద్దు. నిరీక్షణ ద్వారాలుగా దేవుడు మనల్ని తప్పకుండా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టే మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి దేవుడు మనల్ని నడిపించి ఆయన సన్నిధిలోనికి మనల్ని తోడుకుని వచ్చాడు. సాతానికి ఎవ్వరూ చోటివ్వద్దు. తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదంటే మనం ప్రభు వైపు చూడాలి. ఒకసారి ప్రభు వైపు చూద్దామా? ఇంతవరకు నడిపించిన దేవుడు మన చేయి విడిచిపెట్టేస్తాడా? మన చేయి విడిచిపెట్టడానికి ఆయన నరుడు కాదు. మనుషులైతే మన చేయి విడిచిపెట్టేస్తారు. బట్ హీ ఈజ్ గాడ్, హీ ఈజ్ అవర్ సేవియర్, హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ అవర్ గైడర్, మెంటర్. ఆయన మనల్ని నడిపించే నావికుడు, నాయకుడు, బోధకుడు, మనల్ని గైడ్ చేసే వ్యక్తి, రిడీమర్, మన విమోచకుడు. ఆయన నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలుగుతున్నాడు యోబు. ఈరోజు మనం చెప్పగలమా? సజీవమైన దేవుని ఆరాధించే మనము సజీవమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? అమృతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం దేవునికి పునః ప్రతిష్ఠ చేసుకుందాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్ము నడిపించుమా, నేడు మాతో మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు అందరం పాడదామా? Shall we ask protection for Lord? ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిల్వా రక్తం చేత మమ్ము రక్షించి ఉంటివి, సిల్వా రక్తం చేత మమ్ము రక్షించి ఉంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, ఈనాడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, ఈనాడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. సొలొమోను దేవాలయములు వేగముగా రాగా, సొలొమోను దేవాలయములు వేగముగా రాగా, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, ఈనాడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించి, ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షం కుమ్మరించినట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా,
నడిచిన దైవమా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ఈనాడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ఈనాడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ఈనాడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా దేవానికి స్తోత్రం ప్రభువా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా మీరు మాతో ఉండండి మీరు మమ్మల్ని మమ్మల్ని నడిపించండి మా చేయి పట్టుకుని నడిపించండి మమ్మల్ని బలపరిచి నడిపించండి దేవా మా కన్నీరు తుడిచి నిశ్చలమైన నిబ్బరమైన మనస్సుతో నడిపించండి నీ హృదయానుసారులైన మనుష్యులుగా నడిపించండి నీ హృదయానుసారమైనటువంటి వ్యక్తులుగా నడిపించండి ప్రభువా మీరు మాతో ఉండండి నాయనానికి స్తోత్రాలు హల్లెలూయా 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 స్తోత్రం 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 చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం ఈ సమయంలో మరి ఏ విషయాన్ని ఆలోచించొద్దు ప్రభువా నువ్వు గొప్పవాడవు దేవా మీరు ఇంతవరకు చేసిన ప్రతి మేలు కొరకు నీకు స్తోత్రాలు నాయన మా జీవితంలోనికి మీరు అనుమతించినటువంటి ప్రతి ఒక్క శ్రమను బట్టి శోధనను బట్టి వేదనను బట్టి ఆయన ఎడబాటును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి హల్లెలూయా 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 మాకు చేయబడిన ప్రతి గాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా మాతో మీరు ఉన్న దానిని బట్టి నీకు వందనాలు నాయన మమ్మల్ని బలపరిచేంత వరకు నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన మాకు సహాయం చేస్తూ వచ్చిన మా ఎబెనెజరు అయిన దేవానికి స్తోత్రాలు నాయన మాతో ఉన్నటువంటి దేవా యెహోవా షమ్మానికి స్తోత్రాలు నాయన సమస్తము ఇంతవరకు మీరే చూసుకున్నారు ప్రభువా యెహోవా ఈరేనికి స్తోత్రాలు నాయన మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడుగా మీరున్నారు తండ్రి యెహోవా రాఫానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన హల్లెలూయా 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 మా వలన మా తండ్రి కానీ ఎన్నో కార్యాలు నాయన నేను సర్వశక్తి గల దేవుడనని ఎల్ షడ్డాయిగా ప్రభువా మా జీవితాలలో మా తండ్రి మీరు చేసి మీరు చూపించి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయన మా బలం కాదు ప్రభువా మా తెలివి కాదు నాయన కేవలము నీ బలమును బట్టి కేవలము నీ యొక్క మహాశక్తిని బట్టి మమ్మల్ని బలవంతులుగా చేయడానికి ప్రభువా మాటికి మీరు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు నాయన హల్లెలూయా 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 ప్రతి కన్నీటికై తండ్రి కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మాయడ రుజువాయే నీవే చాలు యేసయ్యా నీ ఉంటే చాలు యేసయ్యా యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు అపవాదిపై మాకు జయమిచ్చావు ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు జీవజలమై నన్ను
యేసు నీవే జీవజలము, నీవే చాలు యేసయ్యా. యేసు నీవే చాలు యేసయ్యా, నీ సన్నిధి చాలు. యేసు నీ సన్నిధి చాలు. యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు. అపవాదిపై మాకు జయమిచ్చావు. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు. నీలో ఆనందించే తరుణమదే, నీవే చాలు యేసయ్యా. యేసు నీవే చాలు యేసయ్యా, నీ సన్నిధి చాలు. యేసు నీవే చాలు యేసయ్యా. దేవా వందనాలు వందనాలు వందనాలు. అలాగే కళ్ళు మూసుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన గొప్ప ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి తలంపులను జ్ఞాపకం చేసుకుందాం. నీ ఎడల నా ఎడల మన అందరి ఎడల కూడా ఆయన కలిగి ఉన్న తలంపులు ఎంతో గొప్పవి ప్రియులారా. ఆ గొప్ప తలంపులను బట్టి మనసారా ఆయనను స్తుతిస్తూ మనము ఆయనకు సమర్పించుకుంటూ ఆయనకే 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 మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరి చేతులెత్తుదాం, అందరి చేతులెత్తుదాం. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, రాజులకు రాజువునికి స్తోత్రాలు, ప్రభువులకు ప్రభువునికి స్తోత్రాలు. మా హృదయ రాజువునైనా నీకు స్తోత్రాలు నాయన, నా ప్రాణేశ్వరానికి స్తోత్రాలు నాయన. నీ కృప నీ కృప నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నాయన, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆకాశములు నీ పైన ఎంత అయినా భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అయ్యా, నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు మనసారా స్తుతి చెల్లిస్తున్నాము దేవా. నీకు ఇవ్వదగినది దేవా, నీకు అర్పించదగినది ప్రభువా స్తుతులు మాత్రమే తప్ప అంతకంటే మించి మేమేమీ నీకు ఇవ్వలేని వారమై ఈ స్తుతి ఆరాధనంతయో మా ప్రభువు రక్షకుడు యేసయ్య నామములో సమర్పించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.